గుమగుమల్లో ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగేద్దాం. హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? కొంచెం గ్రీనిష్ కలర్ లో వస్తుంది పలావ్, సోయా గ్రీన్ పలావ్. వావ్, సోయా కాంబినేషన్ లో గ్రీన్ పలావ్. yes ఓకే, సూపర్. స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే అండి. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో గ్రీన్ అన్నాం కదండి, సో ముందుగా ఒక గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఓకే, ఏమేమి వేసుకోవాలి పేస్ట్ లో? మిక్సీ జార్ లో కొత్తిమీర, అలాగే పుదీనా. సో పుదీనా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఫైన్ పేస్ట్ అయిపోవాలి కదా? ఫైన్ కావాలి, చూసుకోండి. ఇంకొంచెం పడుతుంది. ఓకే, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో ఇది మనకు మెయిన్ అండి దీంట్లో. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, పలావ్ అన్నారు కాబట్టి కొంచెం ఆ మసాలా దినుసులు అది ఉంటే బాగుంటుంది. కంపల్సరీ ఉండాలి. సో బిర్యానీలు కానీ లేదా పలావులు చేసుకునేప్పుడు మనం ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం ఇది మనకు బ్రౌన్ కలర్ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో అలాగే బిర్యానీలు కొంచెం గ్రీనిష్ గా రావాలి అంటే మనం ఇలా పేస్ట్ చేసుకుని దాంట్లో కూడా యాడ్ చేసుకుంటే గ్రీన్ వస్తుంది. ఇది కొంచెం వేగాలండి. ఓకే, సో ఆనియన్స్ బాగా వేగితే ఎంత వేగితే అంత టేస్ట్. ఎస్, ఆనియన్స్ కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు టమాటా రసాన్ని బాగా మొహానికి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మం అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఆ జిడ్డంతా కూడా పోయి చర్మం బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చిట్కా చూసాం. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కి రావాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్. సో ఇది ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కొంచెం ఒకసారి అలా కలిపేసి, సో ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా కొంచెం పేస్ట్ కి కూడా కొంచెం అంటే పచ్చి వాసన పోతే బాగుంటుంది మనకు. సో దీంతో పాటుగానే సో మీల్ మేకర్. ఓకే, సో కొంచెం హాట్ వాటర్ లో వేసి పెట్టుకున్నాం. కొద్దిగా సాఫ్ట్ గా అవుతాయి మనకు. అవును. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఓకే, రైస్ క్వాంటిటీకి, తర్వాత అలాగే మనం తీసుకున్న మీల్ మేకర్ పేస్ట్ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో పెరుగు. సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి, ఎందుకంటే బిర్యానీ కానీ ఇలా పలావ్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ కాకుండా కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో రెడీ. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి. సో ఇది రైస్ మొత్తం కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. సో ఆ మసాలా దినుసులు అనేవి కొంచెం మనకి పెద్దగా రైస్ కి పట్టవు కాబట్టి పొడి కూడా తీసుకుంటే రైస్ మొత్తానికి బాగా మిక్స్ బాగుంటుంది. సో ఇక్కడ మనం గ్రీన్ కలర్ లో చేసుకున్నాం కాబట్టి గరం మసాలా పొడి వేసాను. అంటే అది పొడి వేసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో అలా కాకుండా వైట్ గానే కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ మసాలా దినుసులే వేసుకుంటే సరిపోతుంది. సో
సో ఈ పెరుగు అనేది యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా ఆ పులుపుతో పాటు. అండ్ మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేశారు కాబట్టి కాస్త కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్ గా పుల్లగా కాస్త ఆ కారం. దీనికి ఇంకా వేరే ఏ కాంప్లిమెంట్ లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కాంబినేషన్స్ ఏమి అక్కర్లేదు. అప్పుడు వేడివేడిగా ఉంటే దాంట్లో పెరుగు కూడా ఉంది. ఎక్కువగా ఏంటంటే మనం పలావ్ కానీ బిర్యానీ కానీ రైతా కాంబినేషన్ లో తీసుకుంటారు. సో దీంట్లోనే పెరుగు యాడ్ చేసాం కాబట్టి అవేవి లేకుండా వేడివేడిగా డైరెక్ట్ గా తీసేసుకున్నా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడిపోతుంది రాజు గారు. అంటే పేస్ట్ లా వేసాం కదా. యా, ఫ్లేవర్స్ అన్ని కూడా ఒక్కోటి తెలుస్తున్నాయి. సో ఆ పుదీనా మనకు చాలా బాగా తెలుస్తుంది. సో సోయా ఎస్పెషల్లీ అంత రిసీవ్ చేసుకోము అనుకున్న వాళ్ళు ఇందాక రాజు గారు చెప్పినట్టు మష్రూమ్స్ తో కానీ లేకపోతే పన్నీర్ కానీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ వెజిటబుల్స్ కాంబినేషన్స్ కూడా చేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా పుదీనా. ఓకే అండి, సోయా గ్రీన్ పలావ్ రెడీ. గుమగుమలాడిపోతూ సోయా గ్రీన్ పలావ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా గ్రీన్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, మీల్ మేకర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గ్రీన్ పలావ్ రెడీ. సోయా గ్రీన్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ రాజు గారు. అంటే మీల్ మేకర్ కూడా మనం చెప్పాం కదా, కొంచెం ఆ మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. ఆ మీల్ మేకర్ మనం నములుతున్నప్పుడు అది తెలుస్తుంది, జ్యూసీగా చాలా బాగుంది. సో మనం కరెక్ట్ గా ఆ పేస్ట్ వేసినప్పుడే మీల్ మేకర్ వేసుకుని చేసుకుంటే అది బాగా పట్టేస్తుంది. వెరీ నైస్. అంటే ఆ గ్రీన్ రంగే కాకుండా టేస్ట్ లో కూడా ఆ పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. ఎక్కువ కారం కాకుండా, ఎక్కువ పుల్లగా కాకుండా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి చాలా బాగుంది. ఓకే, సో ఇలా చేస్తే అందరినీ కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. సోయా గ్రీన్ పలావ్. ఇప్పుడు ఆకుకూరలన్నిట్లో కూడా ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయా, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుందా అంటే బోత్ ఆర్ రైట్ అండి. కామన్గా కొన్ని పోషక విలువలు ఉంటాయి అండ్ కొన్ని రకమైన ఆకుకూరల్లో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొరియాండర్లో అండ్ పుదీనాలో కామన్గా ఉన్న పోషక విలువలు ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్. తర్వాత వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే మనకు కొరియాండర్లో, కొత్తిమీరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటూ పుదీనాలో రిఫ్రెషింగ్ క్వాలిటీస్ అంటే మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుందండి. అంటే బ్యాక్టీరియా అంతా కూడా మౌత్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది నోట్లో, ఆ బ్యాక్టీరియా అనవసరమైన బ్యాక్టీరియాను కూడా చంపే గుణం అనేది మనకు ఈ పుదీనాలో ఉంటుంది. ఆకుకూరలు ఎంత మేరకు వాడాలి అంటే వారానికి 2-3 సార్లు మినిమం మనం ఆకుకూరలు వాడాలి. ఈ ఐటెంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయంటే సోయా వెరీ లో క్యాలరీస్, కొత్తిమీర, పుదీనా కూడా నెగ్లిజిబుల్ 10 to 15, మాక్సిమం 20 క్యాలరీస్. తర్వాత పెరుగులోనేమో 60 క్యాలరీలు 100 గ్రాముల పెరుగుకి. సో టోటల్ గా చూసుకుంటే మనకు ఇది ఒక లంచ్ కానీ డిన్నర్ ఐటెం. మనకు వచ్చే క్యాలరీస్ 350 లోపే ఉంటుందండి పర్ పర్సన్. సో ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ. మీకోసం మొదటి చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు టమాటా రసాన్ని బాగా మొహానికి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మం అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఆ జిడ్డంతా కూడా పోయి చర్మం బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి అలా లిప్స్టిక్ వేసుకున్నారో లేదో మొహం అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మూతి చుట్టూ అక్కడక్కడ లిప్స్టిక్ మరకలు అంటుకుని ఉంటాయి. ఇలా కాకుండా లిప్స్టిక్ బాగా నీట్గా ఉండాలి, పెదాలు మంచి షేప్లో ఉండాలి అంటే లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ లైనర్తో కనుక షేప్ గీసుకుని దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేసినట్లయితే లిప్స్టిక్ నీట్గా ఉంటుంది. అలాగే లిప్స్ కూడా మంచి షేప్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండలు మండిపోతున్నాయి కదండి. ఈ ఎండలకి అందరికీ చెమటలు పట్టేస్తూ ఉన్నాయి.
కొంతమందికి అయితే చెమటలు భయంకరంగా కారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒంట్లో ఉన్న లవణాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి తొందరగా డీహైడ్రేషన్కు లోనవుతూ ఉంటారు. ఈ లవణాలన్నీ తిరిగి భర్తీ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళలో సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసుకుని తరచుగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ లవణాలన్నీ బయట వెళ్ళిపోయినవి తిరిగి భర్తీ అయ్యి డీహైడ్రేషన్కు లోనవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మినప్పప్పు వంటికి చాలా మంచిది, పుష్టిగా ఉంటుందని చెప్పి అమ్మాయిల్ని ఎక్కువగా తీసుకోమని అమ్మలు అమ్మమ్మలు బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మినప్పప్పు వడల రూపంలో తీసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఫ్యాట్ అయిపోతామని బాధపడే వాళ్ళు మినప్పప్పుతో అట్లులాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ అట్లు చిరిగిపోతాయి కదా అని అనుకున్నప్పుడు ఇందులో 1 కప్పు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకుని అట్లు వేసుకుంటే అట్లు చిరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి.